సింహరాశి వారికి 26 నుండి 29 వరకు పట్టిందల్లా బంగారం కాబోతుంది. అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. అలానే కాకుండా దైవానుగ్రహం కూడా పుష్కలంగా కలగబోతుంది. కాబట్టి ఏంటంటే గనకనండి మీరు ఖచ్చితంగా ఏంటంటే గనక కొన్ని విధి విధానాలను ఆచరించుకోండి. అలానే కాకుండా ఈ యొక్క స్త్రీతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో ఈ స్త్రీతో జాగ్రత్తగా ఉంటే ఇంకా మీకు తిరుగుండదనమాట. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. మీరు దూసుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ స్త్రీ కారణంగా ఏంటంటే గనక మీరు చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్నారు, చాలా వరకు కూడా నష్టపోతున్నారు అని ఒక రకంగా చెప్పొచ్చు. అసలు ఆ స్త్రీ ఎవరు, మీకు ఏం అంటే ఎలా జరగబోతుంది, అలానే కాకుండా మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశి పరంగా చూసుకున్నట్టయితే కొంతకాలంగా ఏంటంటే వీరికి కొన్ని ఇబ్బందులు కూడా వస్తున్నాయండి. చాలా బాధపడిపోతున్నారు. అంటే వీరి బాధని ఎవ్వరికి చెప్పుకోరండి. ముఖ్యంగా ఈ సింహరాశి వారి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరికి ఏదైనా బాధ ఉంటుందనుకోండి, వీరిలోనే వీరు దాచుకొని కొంచెం ఏంటంటే కనుక వీరు అంటే ఒక్కరు ఉన్నప్పుడు కావచ్చు, లేదంటే వీరి మనసులో పెట్టుకొని చాలా వరకు కూడా ఏంటంటే కుమిలిపోతూ ఉంటారు. అంటే బయటికి పంచుకోరు. బయటికి చెప్పుకుంటే నలుగురు చూసి ఏమనుకుంటారో అన్న ఒక ఇది అనేది వీళ్ళలో ఉంటుందన్నమాట. కాబట్టి ఏ సమస్య వచ్చినా సరేనండి వీళ్ళలోనే వీరు అంటే దాచుకుంటారు. కొంతమంది ఏంటంటే కనుక జీవిత భాగస్వామితో పంచుకుంటారు, కొంతమంది అసలు అది కూడా పంచుకోరు అనమాట. ఈ సింహరాశి వాళ్ళ యొక్క అంటే తత్వం ఇలా ఉంటుందండి. వీరి మనసులోనే పెట్టుకుంటారు. ఏదైనా సరేనండి భరిస్తారు. ఎంతవరకు భరించాలో అంతవరకు ఏంటంటే భరిస్తూనే ఉంటారనమాట. అందుకే సింహరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది, ఓపిక చాలా తక్కువగా ఉంటుందండి. అంటే ఓపిక కూడా ఉంటుంది, కానీ కొన్నిసార్లు ఎంత భరించాలో అంతే భరిస్తూ ఉంటారనమాట. ఇక అలానే కాకుండా ఏంటంటే ఈ సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరు ఎప్పుడు కూడండి ఎంత బాధ ఉన్నా సరే కానీ నవ్వుతూ కనిపిస్తూ ఉంటారనమాట. అంటే వీరిని చూస్తే ఎలా ఉంటారంటే కనుక వీరి జీవితంలో వీరికి అసలు కష్టాలే ఉండవేమో అన్నట్టుగా ఉండిపోతూ ఉంటారు. కొంతమంది సింహరాశిలో ఎలా ఉంటారంటే కనుక రూపాయి లేకపోయినా సరేనండి బాగా ఉన్నవాళ్ళలాగా కనిపిస్తారు. అంటే వీరి దగ్గర చాలా డబ్బు ఉంది, వీరు చాలా గొప్పవాళ్ళు అన్నలాగా కనిపిస్తూ ఉంటారు. కానీ వీరి దగ్గర నిజానికి చెప్పుకోవాలంటే ఏమీ ఉండదు. కానీ వీరి ఉండే పద్ధతి కావచ్చు, వీరు ఉండే అంటే విధానం కావచ్చు, అలా నలుగురిలో అలా కనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే కనుక వీరికి నరదిష్టి అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా అండి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సింహరాశికి మాత్రం విపరీతంగా నరదిష్టి అనేది ఉంటుందన్నమాట. నరదిష్టికి అనేక రకాల పరిహారాలు వీరు చేసుకుంటారు, కానీ ఆ నరదిష్టి మాత్రం పోదు. అంటే నరదిష్టి అంటే కనుక బాగా డబ్బు ఉంది, బాగా ఉన్నవాళ్ళు చాలా సంపాదించుకుంటారు, ఇలా ఏంటంటే కనుక నలుగురిలో ఇలా పేరు పడిపోతుందన్నమాట. సింహరాశిలో కొంతమంది బాగానే ఉన్నారు, కాదని కాదు, కానీ అంటే కొంతమంది పరంగా చూసుకున్నట్టయితే కొంచెం ఏంటంటే ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి, ఆర్థికంగా బాధలు, కొన్ని అప్పుల బాధలు, అలానే కాకుండా ఫ్యామిలీలో కొన్ని అంటే ఇబ్బందులు, గొడవలు ఇలాంటివి అనేవి సింహరాశిలో కామన్గా ఉంటూనే ఉంటాయి. ఒక సమస్య తీరగానే ఇంకొక సమస్య అనేది ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే కనుకనండి ఈ సింహరాశి వారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే వారం రోజులు చేసుకునే పని వీరు ఒక రోజులోనే చేయాలనే ఒక అంటే తపన అనేది వీరు పడిపోతూ ఉంటారనమాట. ఒక రోజులోనే పని మొత్తం చేసుకోవాలి అన్నట్టుగా ఉండిపోతూ ఉంటారు. అలా చేయకుండా ఉంటే చాలా మంచిది. ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటే వీరికే మంచిదని ఒక రకంగా మనం చెప్పుకోవచ్చు. ఇక అలానే కాకుండా వీరి మనసు చూసుకున్నట్టయితే హెల్పింగ్ నేచర్ మనసులండి. ఎక్కువగా ఏంటంటే అందరికీ సహాయం చేస్తారు, కానీ వీరు బాధల్లో ఉంటే మాత్రం వీరికి హెల్ప్ చేసే వాళ్ళు ఎవ్వరు ఉండరండి. వీరి నుంచి హెల్ప్ తీసుకొని వీరిని చాలా వరకు కూడా దూరం పెట్టే వాళ్ళే అందరని చెప్పొచ్చు. అంటే అవసరం ఉన్నంతసేపు బాగా ఈ వీరితో మాట్లాడతారు, అవసరం తీరిన తర్వాత అసలు వీరిని పట్టించుకునే అంటే నాదాన కూడా పోరని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అలానే కాకుండా ఎవరితో కూడా మీ పర్సనల్ విషయాలను పంచుకోకండి. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే, మీకు తెలిసిన వాళ్ళైనా సరే, మీ బంధువులైనా సరేనండి, వారితో ఏ విషయాలు కూడా పంచుకోకండి. మీరు అందరినీ గుడ్డిగా నమ్ముతారండి. ఇది ఒక్కటి మీ దగ్గర మైనస్ పాయింట్ అనమాట. అందరూ మన వాళ్లే కదా, అందరూ అంటే నా వాళ్లే కదా అన్నట్టు ఏంటంటే అందరినీ బాగా నమ్ముతారు, ఆ తర్వాత చాలా మోసపోతారనమాట. వారి పరంగానే చాలా మోసాలు జరుగుతాయి వీరికని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే కొంచెం చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి, అధికంగా ఎవరిని నమ్మకండి. అలానే కాకుండా ఏంటంటే కనుక షూరిటీ సంతకాలు అస్సలు చేయకండి, ఆ పనులు మీకు కలిసి రావు. అలానే కాకుండా ఏంటంటే ఎవరి మధ్యలోకి మీరు వెళ్ళకండి, ఎవరి మధ్యలో వెళ్ళి మీరు ఏంటంటే కనుక మధ్యవర్తిగా ప్రవర్తించకండి. అలా కూడా మీకు నష్టాలు జరిగే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇలా మీరు అంటే ఈ కొన్ని అంటే విధి విధానాలను మీరు చూసుకున్నట్టయితే, కొన్ని అంటే జాగ్రత్తలు పాటించినట్టయితే మీకైతే ఇబ్బంది అనేది లేనే లేదండి. ఇంకా మీరు దూసుకు వెళ్తారు లైఫ్లో అని చెప్పొచ్చు. మీరు పట్టిందల్లా బంగారం లాగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా మనము 26 నుండి 29 వరకు మీకు చూసుకున్నట్టయితే బాగుందండి. ఎక్కడ కూడా మీకు ఇబ్బంది అయితే లేదనమాట. ధనానికి ధనం వస్తుంది, మంచి పేరుని అంటే సంపాదించుకోగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే వృత్తి ఉద్యోగాలలో బాగా రాణించగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటుంది. అలాగే
కుటుంబ పరంగా కూడా మీకు బాగుంటుంది, ఎక్కడ ఇబ్బంది అయితే ఉండదు. కానీ కొంచెం ఏంటంటే కనుకనండి మీ పనులు కొంచెం అంటే స్లోగా జరుగుతాయన్నమాట. అంత ఫాస్ట్గా జరిగే అవకాశం అయితే ఇక్కడ కనిపించట్లేదు. కొంచెం స్లోగా జరుగుతాయి, కానీ మీకు స్లోగా జరిగినా కానీ లాభాలు అయితే ఖచ్చితంగా ఉంటాయండి, నష్టాలు అయితే ఉండవు. అంటే మీరు ఊహించినన్ని లాభాలు పొందకపోవచ్చు, కానీ మీరు ఊహించిన దాంట్లో ఒక 80% లాభం అయితే పొందే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. 26వ తేదీన అయితే మిమ్మల్ని అంటే మీ యొక్క రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే బ్రహ్మాండంగా కలిసి వస్తుందండి. ఎక్కడ కూడా ఇబ్బంది లేదనమాట. మీకు అంటే చాలా చక్కగా ఉండబోతుంది. వృత్తుల పరంగా, విద్యార్థుల పరంగా, వ్యాపార పరంగా, అలానే కాకుండా మీకు అన్ని అంటే విధాలుగా కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది. చక్కగా ఉంటుంది, ఎక్కడ కూడా ఏది లేదు. కానీ మీరేంటంటే కనుక కొంచెం ఆలోచనలో పడిపోతారు. ఆలోచనలో పడిపోయి ఏంటంటే కనుక ఇక్కడ కొంచెం మీరు అంటే మీ యొక్క మీరు ఆలోచించే విధానం ఏంటంటే కనుక ఓవర్గా ఆలోచిస్తూ ఉంటారనమాట. అది కొంచెం తగ్గించుకుంటే మాత్రం మీకు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. 26వ తేదీ 26వ తేదీ మాత్రం ఇబ్బంది అయితే లేదండి. అన్ని విధాలుగా కూడా బాగుంది, అన్ని రంగాల వరకు బాగుంది, అంతా కూడా మంచి ఉందని చెప్పొచ్చు. 27వ తేదీన కూడా అండి మీకు బ్రహ్మాండంగా ఉంటుంది, ఇబ్బంది అయితే ఉండదు. అలానే కాకుండా ఏంటంటే చేసే పనుల్లో ఏంటంటే కనుక బాగానే ఉంటుంది. కొంచెం ఏంటంటే పని అనేది కొంచెం డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ తర్వాత తిరిగి మళ్ళీ 28వ తేదీన కొంచెం ఊపందుకునే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. వృత్తుల పరంగా, విద్యార్థుల పరంగా అంతా కూడా చక్కగా ఉందండి. ఇక్కడ మీకు అంటే ఇబ్బంది ఉంది అని చెప్పుకునేది ఏమీ లేదనమాట, అంతా బాగుంది. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 27వ తేదీన మీకు కొంచెం ఏంటంటే కనుక తలనొప్పి రావటం కానీ, మెడ నరాలు బాగా గుంజటం కానీ, లేదంటే ఎడమ చేయి బాగా లాగటం కానీ, ఈ సమస్య సింహరాశిలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అందరికీ వస్తుందా అంటే కనుక అందరికీ అంటే రావచ్చు, కనీసం కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. టైంకు నిద్రపోండి సమయానికి, అలానే కాకుండా ఆహారం మంచిగా తీసుకోండి. అలాగే వచ్చేసి ఏంటంటే కనుక కొంచెం ఆలోచనను పక్కన పెట్టండి. అంటే మీరేంటంటే కనుకనండి ఎక్కువగా ఆలోచించేసి మీరు ఈ సమస్యలు తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది మీ రాశి పరంగా. 28వ తేదీన కూడా మీకైతే బ్రహ్మాండంగా ఉంటుందండి, ఇబ్బంది అయితే ఇక్కడ లేదు. కానీ 28వ తేదీన మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి అంటే శుభవార్త రాబోతుంది. అదేంటంటే కనుక మీ బంధువుల్లో మీకు తెలిసిన వాళ్ళ కావచ్చు, మీ యొక్క సోదరులకు కావచ్చు, సింహరాశిలో ఉండే కొంతమంది అబ్బాయిల అమ్మాయిలకు కావచ్చు, అంటే మీ యొక్క అంటే పుత్ర సంతానానికి, అలానే కాకుండా పుత్రిక సంతానానికి వివాహం అంటే ఇలా వివాహం మీరు ఒకవేళ వివాహానికి సంబంధించి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నట్టయితే అక్కడ ఏంటంటే కనుక మంచి వార్త వినే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క వార్త అయితే 28వ తేదీన వింటారు. అలానే కాకుండా ఏదైనా మంచి అంటే ఫంక్షన్కి వెళ్ళటం కానీ, ఏదైనా మంచి శుభకార్యానికి వెళ్ళటం కానీ 28వ తేదీన జరుగుతుంది. ఈ సింహరాశిలో ఉండే వాళ్ళకైతే 28వ తేదీన అయితే బ్రహ్మాండంగా ఉండబోతుంది. 28వ తేదీన ఏంటంటే కనుక ఇంకా పేరు ప్రతిష్టత పెరిగే అవకాశం ఉంటుంది. నలుగురిలో మంచి గౌరవం కూడా లభిస్తుంది. వృత్తుల పరంగా కూడా బాగుంటుంది. మీరు చేసే పనుల్లో మంచి విజయాలను సాధించే అవకాశం అయితే ఉంటుంది. ఇలా మీకేంటంటే కనుకనండి ఉద్యోగం సర్చ్లో ఉండే వాళ్లకు ఖచ్చితంగా ఏంటంటే ఈ నెల చివరి వరకు ఉద్యోగం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే వృత్తి ఉద్యోగాల పరంగా కూడా బాగుంటుంది, విద్యార్థుల పరంగా బాగుంటుంది. కానీ విద్యార్థులు ఏంటంటే కనుకనండి చదివింది మర్చిపోయే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఏంటంటే చదివింది కొంచెం గుర్తుకు ఉండేలాగా మీరు ఏంటంటే కనుక ధ్యాస పెట్టి చదివితే ఇంకా బాగుండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే మీరు చదివింది 1-2 సార్లు చదవండి, గుర్తుకుంటుంది. చదివింది ఇక్కడ మర్చిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 28వ తేదీన కూడా అయితే ఇబ్బంది అయితే లేదండి. ఓవరాల్గా మనం చూసుకుంటే చిన్న చిన్న సమస్యలు వస్తాయి, కానీ పెద్ద పెద్ద సమస్యలు అయితే రావు. చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటి నుంచి మీరు బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా మీకు ఇలా పెద్ద ఇబ్బందులు వస్తాయి, ఇలా ఏదైనా ఇబ్బందికరమైన సమస్య వస్తుంది, దానివల్ల చాలా వరకు కూడా మీకు అంటే ఇలా ఇబ్బందులు కలిగేసి చాలా వరకు కూడా ఇలా నష్టపోతారు అన్నట్టుగా లేదు. కానీ మీరు ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. అలానే కాకుండా భార్యాభర్తల మధ్య ఏవైనా విభేదాలు ఉంటే అవి తొలగిపోతాయి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి మంచిగా మీరు చేసే పనుల్లో కూడా మీకు ఎక్కువగా లాభం ఉంటుంది. కాకపోతే ఏంటంటే కనుక పనులు కొంచెం స్లోగా చేసుకుంటారు. అన్ని విధాలుగా కూడా బాగుంటుందండి. ఫస్ట్ కంటే చూసుకుంటే ఇప్పుడు కొంచెం బాగానే ఉందన్నమాట. ఈ 4 రోజులు కూడా బ్రహ్మాండంగా ఉండబోతుందని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఏంటంటే కనుకనండి ఈ స్త్రీ కారణంగా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ స్త్రీ ఎప్పుడు కూడా మీకు శత్రువే అని ఒక రకంగా చెప్పొచ్చు. ఈ స్త్రీ వల్ల ఏంటంటే కనుక మీరు జీవితంలో అంటే కొంచెం మోసపోయే అవకాశాలు కూడా ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి. ఆ స్త్రీ ఎవరో కాదండి, ఇక్కడ నేను
అంటే వాళ్ళ పేరు అనేది చెప్పటం లేదు, వారికి సంబంధించిన లెటర్స్ అనేవి చెప్తాను. అంటే మీ యొక్క రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఈ స్త్రీల కారణంగా ఏంటంటే మీకు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అని చెప్పొచ్చు. ముందుగా చూసుకున్నట్టయితే పీ లెటరు, ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఎస్ లెటర్ వాళ్ళ నుంచి మీకు ఏంటంటే కొంచెం ఇబ్బంది కలుగుతుందండి. వీరేంటంటే కనుక మీకు ఒక రకంగా శత్రువులు అనమాట. మీతో బాగానే ఉంటారు, బాగానే మాట్లాడతారు, మిమ్మల్ని చాలా వరకు కూడా పొగుడుతూ ఉంటారు, ఇవన్నీ చేస్తారు. కానీ మీ మీద చెప్పే చాడీలన్నీ చెప్పేసి మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ 2 లెటర్స్ ఉన్నాయి కదా, ఎప్పటికి కూడా అండి మీకు వీళ్ళ నుంచి ఇబ్బందే కానీ వీళ్ళ నుంచి మీకు ఎక్కడ కూడా లాభం ఉండదు. ఇక్కడ మీరు అనుకోవచ్చు మరి ఈ పేర్లకు సంబంధించి మా భార్యలే ఉన్నారండి అంటే కనుక ఇక్కడ భార్యలని కాదు, ఈ లెటర్స్లో సంబంధించిన వారు అంటే మీ బంధువుల్లో కావచ్చు, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఆడవారు ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి మీ పైన అంటే కొంచెం కోపం ద్వేషంతో వీరేంటంటే కనుక రగిలిపోతున్నారు. ఎక్కడ కూడా మీరు వీరికి అన్యాయం చేయలేదు, కానీ వీరికి ఏంటంటే కనుక మీరంటే కొంచెం పడదండి. అలా ఏంటంటే కనుక మీకు ఇక్కడ ఇబ్బందికరమైన సమయం కాబట్టి కొంచెం చూసుకోండి, వీరితో జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి.